Hello dear students, today we are going to learn about discourses. Discourses are very important in the exams. Discourses are very important to get more marks in the exams. So everyone should learn about discourses. ఈరోజు డిస్కోర్సెస్ గురించి మనం నేర్చుకుందాం. డిస్కోర్సెస్ అనేవి 6th నుంచి 10th వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా ముఖ్యం. ఇవి ఇంగ్లీష్ లో అన్ని రకాలైనటువంటి డిస్కోర్సెస్ ని ఈరోజు మనం నేర్చుకుంటాం. అయితే ఈ డిస్కోర్సెస్ నేర్చుకోవటం ద్వారా మన యొక్క రైటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. సో అందుకోసమే మనకు అకాడమిక్స్ లో డిస్కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని ఉన్నటువంటి 18 రకాలైనటువంటి డిస్కోర్సెస్ ని మనం చక్కగా ఎట్లా రాయాలి, దాంట్లో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి, ఎట్లా రాస్తే అట్రాక్టివ్ గా ఉంటాయి, దాంట్లో అనుసరించాల్సినటువంటి మెథడ్స్ ఏమిటి అనేవి నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఇప్పుడు discourse. First of all, we should know the meaning of discourse. We should know the definition of the discourse. Discourse is a mode of communication either in written or spoken form. Discourse అనేటువంటిది సమాచారాన్ని చేరవేసుకోవడానికి అది రిటర్న్ రూపంలో కానీ స్పోకెన్ రూపంలో కానీ ఉండేదాన్ని డిస్కోర్స్ అంటారు. ఇప్పుడు డిస్కోర్సెస్ అనేటువంటి ఎన్ని రకాలు? ఈ డిస్కోర్సెస్ అనేటువంటి మనకు ముఖ్యంగా 2 రకాలుగా కనబడతాయి. ఒకటి మేజర్ డిస్కోర్సెస్ అంటున్నాం, మరొకటి మైనర్ డిస్కోర్సెస్ అంటున్నాం. ఈ మేజర్ డిస్కోర్స్ ఏమిటి, మైనర్ డిస్కోర్సెస్ ఏమిటి, మళ్ళీ దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా మళ్ళీ పరిశీలనగా చూద్దాం. మేజర్ డిస్కోర్సెస్ అంటే డియర్ స్టూడెంట్స్, మేజర్ డిస్కోర్సెస్ అంటే మనకి ఎగ్జామ్ లో ఈ మేజర్ డిస్కోర్సెస్ కి 10 మార్క్స్ కేటాయించడం జరిగింది, మైనర్ డిస్కోర్సెస్ కి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆ మేజర్ డిస్కోర్సెస్ ఏమిటి, మైనర్ డిస్కోర్సెస్ ఏమిటి, ఈ ఫస్ట్ పేపర్ లో ఏమొస్తాయి, సెకండ్ పేపర్ లో ఏమొస్తాయో కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు జాగ్రత్త నేర్చుకోండి. ఇప్పుడు మేజర్ డిస్కోర్సెస్ లో ఏమున్నాయో ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ రోజు మీకు ఒక 11 రకాలైనటువంటి డిస్కోర్సెస్ ని దీంట్లో పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ది కన్వర్జేషన్, సెకండ్ వన్ డిస్క్రిప్షన్, స్టోరీ, లెటర్, ప్లే స్క్రిప్ట్, కొరియోగ్రఫీ, essay, speech, news report, biographical sketch, and interview. These are major discourses. ఈరోజు ఈ అన్నిటి గురించి ఉదాహరణతో సహితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు డిస్కోర్సెస్ మీద అద్భుతమైనటువంటి పట్టు దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, ఇప్పుడు మైనర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్ లో ఉంటాయి. మైనర్ డిస్కోర్సెస్ లో ముఖ్యంగా మనకు 6 types ఆఫ్ మైనర్ డిస్కోర్సెస్ ఉన్నాయి. అవి ఏమిటి? ఫస్ట్ వన్ మెసేజ్, సెకండ్ నోటీస్, డైరీ, పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. దీస్ ఆర్ మైనర్ డిస్కోర్సెస్. ఇవి ఇందులో 3 ఫస్ట్ 3 M&D అనేటువంటివి ఫస్ట్ పేపర్ లో వస్తాయి. PIP అనేటువంటి 3 సెకండ్ పేపర్ లో వస్తాయి. పేపర్ వైజ్ గా ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. పేపర్ వైజ్ ఫస్ట్ పేపర్ లో ఏమొస్తాయి? మేజర్ డిస్కోర్సెస్ లో ఫస్ట్ పేపర్ లో కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, నెరేటివ్ ఆర్ స్టోరీ, స్కిట్, డ్రామా లేదా ప్లే స్క్రిప్ట్, కొరియోగ్రఫీ, ఇంటర్వ్యూ, స్టోరీ. దీస్ ఆర్ ద మేజర్ డిస్కోర్సెస్. అండ్ మైనర్ డిస్కోర్సెస్ M&D అన్నాం కదా, మెసేజ్ ఆర్ ఈమెయిల్, SMS. ఈ 3 types. నోటీస్, డైరీ, అందుకే M&D గుర్తుపెట్టుకోండి. మెసేజ్, నోటీస్, డైరీ. అండ్ వాట్ అబౌట్ సెకండ్ పేపర్? మేజర్ డిస్కోర్సెస్ సెకండ్ పేపర్ లో లెటర్, ఎస్సే, బయోగ్రఫికల్ స్కెచెస్, న్యూస్ రిపోర్ట్, స్పీచ్. అండ్ మైనర్ డిస్కోర్సెస్ పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్, PIP. నెక్స్ట్, ఇప్పుడు మేజర్ డిస్కోర్సెస్ గురించి ఒక్కొక్క దాని గురించి దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏముంటాయి, దాని యొక్క ఉదాహరణలు ఏమిటో చూద్దాం. కన్వర్జేషన్. కన్వర్జేషన్ అంటే సంభాషణ అని తెలుగులో అర్థం. అయితే కన్వర్జేషన్ అనేటువంటిది ఒక ఇద్దరు మధ్య జరిగేటువంటి సంభాషణని తెలుపుతుంది. అది ఎట్లా ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి కీ ఫీచర్స్ ఏంటి? కంటైన్స్ డైలాగ్స్ విత్ 2 to 10 ఎక్స్చేంజెస్. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య 2 నుంచి 10 ఎక్స్చేంజెస్ ఉన్నటువంటి దాన్ని కన్వర్జేషన్ అంటారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, కానీ మెయిన్ గా మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు వి షుడ్ ఫాలో దిస్.
నెక్స్ట్ ప్రాపర్ సీక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్చేంజెస్. మనం మాట్లాడుకునేటువంటివి ఒక సీక్వెన్స్ లో ఉండాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి మనం మాట్లాడుతున్న దానికి ఒక సీక్వెన్స్ డైలాగ్స్ ఇందులో రాయబడి ఉండాలి. సమ్ టైమ్స్ ఇట్ స్టార్ట్స్ విత్ విషెస్. ఒక్కోసారి కన్వర్జేషన్ విషెస్ తోటి, అంటే గుడ్ మార్నింగ్, హలో, హాయ్ అట్లా విషెస్ తో స్టార్ట్ అవుతాయి. సస్టైనింగ్ ద కన్వర్జేషన్ విత్ సోషల్ నార్మ్స్. సోషల్ నార్మ్స్ కి అనుగుణంగా కన్వర్జేషన్ జరగాలి. తర్వాత డిస్కోర్స్ మార్కర్స్, వెల్, ప్రీషియస్లీ అని పదాలు డిస్కోర్స్ మార్కర్స్ అనేటువంటివి మనం మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి డిస్కోర్స్ మార్కర్స్ వాడటం జరగాలి. డైలాగ్స్ ఆఫ్ ద కాంటెక్స్. మన సబ్జెక్ట్ అనుగుణంగా డైలాగ్స్ ఉండాలి. అప్రోప్రియేట్ కోహెసివ్ డివైజెస్, లింకర్స్ అనమాట. లైక్ బట్, నౌ, సమ్ హౌ, ఎనీ హౌ అనేటువంటి లింకర్స్ ఉండాలి. అట్లాగే వాయిస్ మాడ్యులేషన్, అంటే రాసేటప్పుడు కాదు కానీ మాట్లాడేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ లో కూడా ఉండాలి. ఆశ్చర్యం వచ్చినప్పుడు, తర్వాత కోపంగా ఉన్నప్పుడు ఆ మాడ్యులేషన్ కనపడాలి. పంక్చుయేషన్ మార్క్స్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కూడా సక్రమంగా దీంట్లో కన్వర్జేషన్ రాసేటప్పుడు ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫీచర్స్ ఉన్నటువంటి కన్వర్జేషన్స్ ని ఉదాహరణగా ఇక్కడ చూపించాను. నేను ఇదంతా చదవబోవటం లేదు. పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ బయాజీ అండ్ బూజబా పాటిల్. ఈ బయాజీ బూజబా అనేటువంటిది మనకు 10th క్లాస్ లో లెసన్ లో ఉంది కదా, వారి మధ్య కన్వర్జేషన్ ఎట్లా జరిగింది అనటానికి. ఇక్కడ చూడండి, బయాజీ బూజబా మాట్లాడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఎక్స్చేంజెస్, ఇవి ఎక్స్చేంజెస్ అంటారు. అంటే ఒకరు మాట్లాడటం ఒక ఎక్స్చేంజ్, ఇంకొకరు మాట్లాడటం ఇంకో ఎక్స్చేంజ్, ఇట్లా అనమాట. ఒక్కొక్కరు ఒక 10 అట్లా ఎక్స్చేంజెస్ వస్తాయి. ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ యూ సార్ అన్నారు. అంటే ఇక్కడ విషెస్ తోటి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఎమోషన్స్ కూడా మనకు ఇక్కడ కనబడుతున్నాయి. యాంగ్రీలీ అనేటువంటిది, అంటే ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్, కోపంగా అంటాం. డూ యూ థింక్ యూ కెన్ బికమ్ ఎ బ్రాహ్మిన్ merely by saying greetings అని కోపంగా అంటాడు. వాయిస్ మాడ్యులేషన్ లో అట్లా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఈయన కోపంగా అంటే ఇక్కడ ఇంకో ఎక్స్చేంజ్, వై ఆర్ యూ సేయింగ్ లైక్ దట్ సార్ అని కొంచెం ప్లీజింగ్ గా బతలాడుకున్నట్టు, భయపడుతున్నట్టుగా మాట్లాడటం. తర్వాత ఇట్లాంటి పంక్చుయేషన్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉండాలి. ఇవి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అన్నమాట. ఇట్లా కన్వర్జేషన్ కనీసం మనకు 10 to 15 ఎక్స్చేంజెస్ రాస్తేనే మనకు ఎక్కువ మార్కులు ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ 2-3 లైన్స్ రాసి మనం వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం ఎక్కువ డిస్కోర్సెస్ రాయాలి. కన్వర్జేషన్ లో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ సెంటెన్సెస్, చిన్న సెంటెన్సెస్ ఉంటేనే మంచిది. ఎంత లెంతీ సెంటెన్సెస్ కాకుండా చిన్న సింపుల్ సెంటెన్సెస్, చిన్న వాక్యాలు ఉంటే చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పద్ధతిలోనే చిన్న వాక్యాలు అర్థవంతంగా రాయాలి, అర్థం వచ్చేటట్టుగా ఉండాలి. ఆ వాక్యాల నిర్మాణం కూడా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, ఇట్లాంటిదే మరొక ఉదాహరణ చూడండి. స్వాప్నిక లాస్ట్ హర్ పర్స్ సమ్వేర్ అండ్ అనేబుల్ టు ఫైండ్ పర్స్, షీ రిక్వెస్ట్ హర్ బ్రదర్ బిహారీ టు హెల్ప్. స్వాప్నిక అమ్మాయి పర్స్ పోగొట్టుకుంది, వాళ్ళ తమ్ముడిని అడుగుతున్నది ఎక్కడో చూసి పెట్టరా అని. వీళ్ళ మధ్య ఎట్లా కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, అన్నదమ్ములు కాబట్టి విషయస్ ఏముండవు. ఇక్కడ చూశారు కదా, హాయ్ తమ్ముడు, హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి, అరే నాకు ఒక సాయం చేసి పెట్టరు, నాకు పర్స్ దొరకట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ చూసుకుంటున్నారు. ఇందులో చూడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటున్నారు. జస్ట్ సింపుల్. చూడండి, కెన్ యూ డూ మీ ఏ ఫేవర్, షూర్, అంతే. షూర్, థ్యాంక్స్, బ్లా, ఇట్లా చిన్న పదాలతోటి ఈ కాన్వర్జేషన్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మీరు కూడా రాస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, బయోగ్రఫికల్ స్కెచ్, ప్రొఫైల్. Biographical sketch means an account of the life and activities of an individual or family. బయోగ్రఫికల్ స్కెచ్ ఏదైనా వ్యక్తి యొక్క లేదా ఒక కుటుంబం లేదా ఎవరిదైనా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ గురించినటువంటి సమాచారాన్ని రాయటాన్ని బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టిప్స్ ఏంటి అంటే, ఇది ఎప్పుడైనా రిటన్ ఇన్ థర్డ్ పర్సన్, సిగ్నిఫికెంట్ అండ్ ఇంప్రెసివ్ పాయింట్స్ టు బి included. Special awards or recognition be mentioned, be descriptive. ఇందులో
బయోగ్రఫికల్ స్కెచ్ రాసేటప్పుడు థర్డ్ పర్సన్ లోనే రాయాలి. హీ, షీ అనేటువంటి వాడుతూ రాయాలి. ఒక ఇంప్రెసివ్ పాయింట్స్ రాయాలి. ఆ తర్వాత అతను తీసుకున్నటువంటి అవార్డ్స్ ఏమిటి, ఆయన చేసినటువంటి బెస్ట్ ఏమిటి, సమాజానికి ఏమి ఇచ్చాడు, తను సాధించిన గొప్ప ఏమిటి అనేటువంటిది ఇందులో ఉండాలి. మెయిన్ పాయింట్స్ టు బి ఇంక్లూడెడ్. ఇక్కడ చూడండి, అసలు బయోగ్రఫికల్ స్కెచ్ అంటే జనరల్ గా ఏం చేస్తారంటే మనకి ఇచ్చేటప్పుడు సమ్ హింట్స్ ఇస్తారు. అతను ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రుల పేరేంది, ఏం చదువుకున్నాడు, ఏ అవార్డ్స్ వచ్చాయి, తనకి ఇంకా ఎట్లాంటి రికగ్నేషన్ వచ్చింది అనేటువంటిది అంతా షార్ట్ గా హింట్స్ రూపంలో ఇస్తారు. దాన్ని మనం ప్యాసేజ్ల రూపంలో, పారాల రూపంలో రాయాలన్నమాట. అందులో ఏముంటాయి, మెయిన్ పాయింట్స్ ఏంటంటే నేమ్ అండ్ ఏజ్, మెయిన్ పర్సనాలిటీ ట్రైట్స్, స్పెషల్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, స్పెషల్ కంట్రిబ్యూషన్ ఆర్ రీసెర్చ్ ఇఫ్ ఎనీ, అచీవ్మెంట్స్ అండ్ హానర్స్ కన్ఫర్డ్ ఆన్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అతని వయస్సు, అతను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పొందినటువంటి అనుభవాలు కావచ్చు, అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, అతని కాంట్రిబ్యూషన్ కావచ్చు, అతను ఏదైనా రీసెర్చ్ చేస్తే ఏమైనా కనుక్కున్నటువంటి కావచ్చు, ఏదైనా సరే సమాజంలో వచ్చిన ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తికి ఆయన గురించి రాసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక 2-3 పేరాలుగా విభజించుకొని రాయాలి. అది అన్ని బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. మనకి ఇచ్చినటువంటి హింట్స్ ఆధారంగా చిన్న చిన్న సెంటెన్స్లుగా ఫ్రేమ్ చేసుకొని జాగ్రత్తగా రాస్తూ వెళ్ళండి. 2-3 పేరాలు విభజించుకుంటూ రాయండి. అది బయోగ్రఫికల్ స్కెచ్ అవుతుంది. డెఫినెట్ గా మంచి మార్కులు సాధిస్తారు. ఇటువంటి ఉదాహరణతో ఉన్నటువంటిది ఒకటి చూపిస్తాను చూడండి. బయోగ్రఫికల్ స్కెచ్ హియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ గోరెటి వెంకన్న గురించి బయోగ్రఫికల్ స్కెచ్ ఇచ్చాను. గోరెటి వెంకన్న ఎప్పుడు పుట్టాడు, అతను ఎక్కడ ఏం చేశాడు, ఏం పాటలు రాశాడు, ఎక్కడ బాగా ఫేమ్ అయ్యాడు అనేటిదంతా సమాచారం అంతా, ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. నా ఈ ప్రజెంట్ గా ఆయన తెలంగాణ గవర్నమెంట్ లో, తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అటువంటి గోరెటి వెంకన్న గురించినటువంటి బయోగ్రఫికల్ స్కెచ్ ఇది. నెక్స్ట్ లెటర్. లెటర్ అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. మన టీచర్లందరూ కూడా మొదటి నుంచి ఫస్ట్ నేర్పేది లెటర్. లీవ్ లెటర్ కాంచి మొదలు పెడితే ఇక అనేక రకాల లెటర్లు రాపిస్తా ఉన్నారు. ఫస్ట్ ప్రతి స్టూడెంట్ నేర్చుకునేది ఏంటంటే లీవ్ లెటర్ నేర్పుతారు. ఆ లీవ్ లెటర్ కాడ మొదలైతే మనం లెటర్ రాసే ప్రస్థానం ఇది. పెద్ద పెద్ద క్లాసులకు పోయిన తర్వాత ఎగ్జామ్ లోనే కాదు, సాధారణ జీవితంలో కూడా ఈ లెటర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. రకరకాల ఉంటాయి. ఈ లెటర్ ఏమిటి అంటే మొదలు డెఫినేషన్ చూద్దాం. ఏ లెటర్ ఈజ్ ఏ రిటర్న్ మెసేజ్ దట్ కెన్ బి హ్యాండ్ రిటన్ ఆర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. It is usually sent to the recipient via mail or post in an envelope. లెటర్ అనేది ఇప్పుడు లెటర్ రాసేటువంటి సంస్కృతి చాలా పోయింది. మొత్తం మొబైల్స్ వచ్చిన తర్వాత అన్నిటినీ పాడు చేసాయి. కానీ పూర్వకాలంలో లెటర్లు పోస్ట్ ద్వారా లెటర్లు పంపుకోవటం, సమాచారాన్ని అందించుకోవటం జరిగేది. రాతపూర్వకంగా సమాచారాన్ని పంపేదే లెటర్. ఈ లెటర్లు మనకి ఫార్మల్ లెటర్స్ అని, బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఈ రకరకాలైనటువంటి లెటర్స్ మనకున్నాయి. రిలేటివ్స్ కి రాసేటువంటి లెటర్స్, తర్వాత అఫీషియల్స్ కి రాసేటువంటివి, తర్వాత పత్రికలకి అంటే న్యూస్ పేపర్స్ కి రాసేటువంటివి, కంప్లైంట్ లెటర్స్, ఇట్లాంటివి రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్క రకమైనటువంటి మెథడ్ ఉన్నది. అయితే జనరల్ లెటర్, బేసిక్ గా లెటర్ కి ఏమేమి ఫీచర్స్ ఉండాలి అనేది చూద్దాం. ఏ ఫార్మల్ లెటర్ హ్యాస్ ద ఫాలోయింగ్ పార్ట్స్. ఫార్మల్ లెటర్ జనరల్ గా సెండర్స్ అడ్రస్, అంటే లెటర్ రాసేవాడు ఎవడు రాస్తున్నాడో లెటర్ రాసే వారి అడ్రస్ ఉంటుంది. తర్వాత డేట్ ఉంటుంది. తర్వాత అడ్రస్ ఈస్ అడ్రస్, అంటే లెటర్ ఎవరికి పంపుతున్నామో కూడా అడ్రస్ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి పైన రాస్తాం, కింద రాస్తాం, ఒక్కొక్క తిరుగు ఉంటుంది. సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి, మనకు ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ని బట్టి మనకు ఈ సాల్యుటేషన్ ఉంటుంది. సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో డియర్ అనేది వెరీ ఫార్మల్, అందరినీ డియర్ అనవచ్చు. కానీ ఎవరిని అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మనక్కడ పెద్దవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళకి రాసేటప్పుడు ఒకలాగా, పై అధికారులకు రాసేటప్పుడు ఒకలాగా, సమాన స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి రాసేటప్పుడు ఒకలాగా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్,
సబ్జెక్ట్ అంటాం. అంటే సబ్జెక్ట్ అనేటువంటిది కొన్నిటికి మాత్రమే సబ్జెక్టు రాస్తాం. సబ్జెక్ట్ అంటే అఫీషియల్ లెటర్ రాసానుకో సబ్జెక్టు, రెఫరెన్స్ అట్లా అంటుంటాయి. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే కాంటెంట్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. లెటర్ రాస్తున్నామంటే నేను డేట్ వేసాను, సాల్యుటేషన్ రాశాను, కింద యోర్స్ ఫెయిత్ఫుల్ అన్నాను, అడ్రస్ రాశాను, అన్ని రాసే బాగానే ఉంది. కానీ అడిగినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి దానికి బదులు కాంటెంట్ బాడీ ఆఫ్ ద లెటర్ లో వేరేది రాశారు. ఉదాహరణకి ఎవరినైనా పెళ్లికి ఇన్వైట్ చేయాలనుకో, మాకు లేదా మా ఊరికి రండి, మా ఊళ్ళో ఒక పండుగ చేసుకుంటున్నాం మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేయాలి. అది రాయమంటే మనం వేరే ముచ్చట్లు ఏదో చెప్తే, నేను తీర్థయాత్రలకు పోయినా, నేను టూర్కు వెళ్ళినా, అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని రాస్తే అర్థమే లేదు. మొత్తం పాయింట్లు అన్ని, మొత్తం మార్క్స్ అన్ని పోతాయి. ఎందుకంటే బాడీ ఆఫ్ ద లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అడిగిన లెటర్కి ఆ బాడీలో మ్యాటరే లేకపోతే నువ్వు ఎంత లెటర్ బాగా రాసినా మార్కులు ఇవ్వకూడదు. అసలు మార్కులు ఇవ్వరు. ఇంపార్టెంట్ అనమాట. కనీసం ఒక లైన్ 2 లైన్లు అన్నా ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి కాంటెంట్ ఉండాలి. అది వదిలిపెట్టి వేరేది రాస్తే నువ్వు ఎంత మంచి రాసినా మార్కులు ఎవరు. వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత రాసినా కూడా కనీసం ఒక 2-3 వాక్యాలన్నా అందులో కనపడాలి. సబ్జెక్ట్ సంబంధించి అడిగిన దానికి సంబంధించి కాంప్లిమెంటరీ ఎండింగ్, సెండర్ సిగ్నేచర్ అండ్ నేమ్, చివర్లో వాళ్ళ యొక్క సంతకాలు, అర్థవంతమైన ముగింపు ఇవి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ చూపిస్తాను చూడండి ఒకసారి. లెటర్ అని హెడ్డింగ్ పెడతాం కదా. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ లో సెండర్స్ అడ్రస్ అన్న సూర్యాపేట్ 3rd February 2020 రాసినటువంటి లెటర్. నెక్స్ట్ సాల్యుటేషన్, డియర్ వంశీ. ఇది మీరు డియర్ బ్రదర్ వంశీ అనొచ్చు, ఓకే, డియర్ అనొచ్చు, డియర్ ఫ్రెండ్ అనొచ్చు. నెక్స్ట్ తర్వాత స్టార్ట్ చేస్తున్నప్పుడు సాధారణంగా మీరు బాగున్నారా, మేము బాగున్నాం అంటాం కదా. ఇక్కడ కూడా అట్లా స్టార్ట్ చేయటం మంచిది. ఐఎమ్ వెల్ బీయింగ్ హియర్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అనొచ్చు, లేదా ఐఎమ్ సేఫ్ హియర్ అని ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇది బాడీ ఆఫ్ ద లెటర్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా బాడీ ఆఫ్ ద లెటర్. దీంట్లో ఏముండాలి, మనకు ప్రశ్న కనుక క్వశ్చన్ లో కనుక మ్యాటర్ ఏం అడిగాడో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో రాయాలి. ఇది 1-2 పేరాలుగా రాస్తూ రాయాలి. తర్వాత చివరికి ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఎండింగ్, కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అని కూడా ఇట్లా రాయాలి. ఖచ్చితంగా ఇది ఒకటి ఎండింగ్ కి రాయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అన్నది యువర్స్ లవింగ్లీ ఇక్కడ రాయాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి ఇక్కడ యువర్స్ లవింగ్ ఫ్రెండా, యువర్స్ లవింగ్ డాటరా, అట్లా బ్రదరా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడనేమో ఒకరి పేరు రాసి ఇక్కడనేమో బ్రదర్ వంశీ అని ఇక్కడ యువర్స్ లవింగ్ సన్ అంటే అర్థంగా ఉండదు. చూసుకోవాలి జాగ్రత్తగా, ఇక్కడ ఏం రాస్తున్నావు ఇక్కడ ఏం రాస్తున్నావో చూడాలి. దీని తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు మనకు ఎవరికి పంపుతున్నావు లెటరు, వంశీ కదా లెటర్ రాస్తున్నది, వంశీ యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలి. వంశీ క్లాస్ 10 SN స్కూల్ పతర్లపాడు అని రాసాం కదా, ఇది ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మరొకసారి లెటరు, డేట్ అండ్ ప్లేస్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సిగ్నేచర్ అండ్ అడ్రస్. ఇది లెటర్. ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా ఫాలో అయితే మార్కులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ న్యూస్ రిపోర్ట్. ఈ న్యూస్ రిపోర్ట్ ఏమిటి? న్యూస్ రిపోర్ట్ అంటే మనం పొద్దున్నే లేవగానే అందరం పేపర్లు చదవటం బాగా అలవాటు. పేపర్లు చదువుతాం. ఈ పేపర్ చాలా 8 పేజీలు 10 పేజీలు 12 పేజీలు అన్ని వార్తలు చదువుతాం. మనం చదవం, కొన్ని మాత్రమే చదువుతాం. అన్ని స్కిప్ చేస్తాం, స్కాన్ చేసినట్టే చదువుతాం. కానీ కొన్ని ఏ మూలకు చిన్న వార్త ఉన్నా కూడా బాగా అవి అట్రాక్ట్ చేస్తాయి. ఎట్లా అట్రాక్ట్ చేస్తాయి అని చూద్దాం. అయితే ఇప్పుడు న్యూస్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఏదైనా అకేషన్ జరిగింది, ఏదైనా ఫంక్షన్ జరిగింది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఇవన్నిటి చెప్పి వార్తని పేపర్లలో వచ్చిన దాన్ని మనం న్యూస్ రిపోర్ట్ అంటారు. న్యూస్ రిపోర్ట్ అప్రోప్రైట్ హెడ్లైన్ ఏముండాలి? అప్రోప్రైట్ హెడ్లైన్, లీడ్ సెంటెన్స్, 5 W's అంటే వాట్, వేర్, వై, హూ, వ్యాన్ అనేటువంటివి ఉండాలి. ఎవరు, ఎక్కడ, ఏమిటి అనేటువంటిది న్యూస్ లో ఉండాలి. అట్లా ఉంటేనే ఆ వార్త అర్థం ఉంటుంది. ఎక్కడ జరిగింది, ఏమైంది,
ఏం జరిగింది, ఎవరి వల్ల, ఏమిటి అనేది అందులో ఉండాలి. బాడీ ఆఫ్ ద న్యూస్, ఆర్గనైజేషన్ అండ్ యూజ్ కోహెసివ్ డివైసెస్, కోహరెన్సెస్, రిపోర్టింగ్ స్టైల్, రిపోర్టెడ్ స్పీచ్, అప్రోప్రియట్ టైమ్స్, పాయింట్ వ్యూ. ఇందులో న్యూస్ రిపోర్ట్ లో హెడ్లైన్ ఉండాలి, తర్వాత అర్థమయ్యేలాగా రిపోర్టెడ్ స్పీచ్ లో ఉండటం, తర్వాత మనం ఇంతకు చెప్పినట్టు 5 Ws ఉండటం, ఎక్కడ ఎప్పుడు ఏమిటి జరిగింది అనేటువంటిది ఉండాలి. ఇన్సిడెంట్ సంబంధించినటువంటి సమాచారం అంతా చదివితే అర్థం కావాలి. ఇక్కడ ఇంకోటి చూడండి, హెడ్లైన్ అన్నాం. యూజువల్లీ ఓన్లీ 4 or 5 words. It tries to attract the interest of reader by telling them what the story is about in short and interesting way. ఈ హెడ్లైన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మన వార్త పక్కన కొన్ని వార్తలు ఎందుకు చదువుతాం అంటే ఆ హెడ్లైన్ అట్లా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. హెడ్లైన్ మనల్ని చదివేటట్టు చేస్తుంది. ఎట్లా ఉండాలి అంటే ఒక 4-5 పదాలనే ఉండాలి. ఆ వార్తలోనే, ఆ హెడ్లైన్ లోనే మనం వార్త అంతా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎట్లా ఉదాహరణ చెప్తా చూడండి. తెలుగులో ఒకటి వస్తుంది, తెలుగు నేను ఎప్పుడు పిల్లలకి చెప్తా ఉంటాను. బస్సు లారీ డి, నలుగురు టా, అట్లా అర్థమైపోతుంది. బస్సు లారీ డి, నలుగురు టా అంటే దాంట్లోనే అంటే మొత్తం వార్త అంతా హెడ్లైన్ లోనే అర్థమైంది. బస్సు లారీ గుద్దుకున్నాయి, 4 చనిపోయారు. అది అట్లా అర్థవంతంగా హెడ్లైన్ ఉండాలి. ఇక్కడ చూడు, బై లైన్. నెక్స్ట్ వార్త ఎట్లుంటది, హెడ్డింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ బై లైన్ లో డేట్, ప్లేస్, న్యూస్ ఏజెన్సీ. డేట్ ఉంటది, ఏ రోజు జరిగితే ఆ రోజు డేట్, అంటే న్యూస్ లెటర్ చూస్తాం కదా, మీరు చూడండి ఈసారి పత్రిక చదివేటప్పుడు డేట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, ఏదో ఒక డేట్, 20th January అని చెప్పి సూర్యాపేట్ అని ఉండి, న్యూస్ ఏజెన్సీ కూడా ఉండాలి. న్యూస్ టుడే అను, తర్వాత ఇంకేంటి ప్రభాత వార్త అను, PTI అనో, UTI అనో ఉంటుంది. అది న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన ఇట్లా ఉండాలి. తర్వాత బాడీ provides more details about the event in particular. It answers the questions how and why. ఆ బాడీలో ఏముంటుంది, ఇంతకుముందు చెప్పినట్టు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి సమాచారం అంతా ఉండాలి. ఊరికే గజిబిజిగా అర్థం లేనటువంటి న్యూస్ కాకుండా అర్థవంతంగా క్లియర్ గా చదివితే అర్థం కావాలి. అది దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చూద్దాం. న్యూస్ రిపోర్ట్ ఇది ఎట్లా ఉంటుంది. టీచర్స్ ఆర్ మేకర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. టీచర్స్ ఆర్ మేకర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. భవిష్యత్ నిర్మాతలు అంటున్నాం, భవిష్యత్తును తయారు చేసేవాడు. ఇంతకుముందు బై లైన్ లో ఏమంటారు, సూర్యాపేట్ 5th September 2019 PTI. ప్లేస్, డేట్ అండ్ న్యూస్ ఏజెన్సీ. ఇక నెక్స్ట్ ఉండాలి కాంటెంట్, న్యూస్ ఉండాలి. ఈ న్యూస్ లో ఏముండాలి, 5 Ws, ఎక్కడ, ఎప్పుడు, ఎవరి చేత అనేది. ఇక చూడండి, నేషన్స్ ఫ్యూచర్ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్స్. టీచర్స్ ఆర్ ద మేకర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ సెడ్ మిస్టర్ రమేష్ DO ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఇట్లా ఇది అన్నారు అని చెప్పి ఎక్కడ జరిగింది, ఎక్కడ పలానా స్కూల్లో జరిగినటువంటి దానికి అటెండ్ అయ్యారు, అటెండ్ అయితే తను మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు. ఇదంతా వార్త వస్తుంది. ఈ వార్త అంతా మన పొద్దున్నే లేవంగానే ఈ స్టైల్లో కనబడుతుంది అంట. భవిష్యత్ నిర్మాతలు అని బై DEO రమేష్ అని కూడా రాయవచ్చు. ఇది ఒక రకమైనటువంటి న్యూస్ రిపోర్ట్. మరొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదో న్యూస్ రిపోర్ట్. 10 killed in హిమాచల్ యాక్సిడెంట్. హిమాచల్ యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయారు. షిమ్లా, ప్లేస్, డేట్ అండ్ న్యూస్ ఏజెన్సీ. కంపల్సరీ ఉండాలి. న్యూస్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ న్యూస్ రిపోర్ట్ అని రాసి హెడ్లైన్ ఉండాలి. హెడ్లైన్ తర్వాత ఇక్కడ డేట్ ఉండాలి, తర్వాత మ్యాటర్ ఉండాలి. ఈ మ్యాటర్ లో ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిదంతా సమాచారం ఇందులో ఉండాలి. ఇదంతా నేను చదవకపోవటం లేదు, మీరు ఈ వీడియోని స్టాప్ చేసుకుని పాజ్ చేసి అయినా చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ స్పీచ్ ఉపన్యాసం. స్కూళ్ళలో ఉపన్యాసం అనగానే మనం గజగజ వణికిపోతాం. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా స్పీచ్ అనగానే నాకు మాట్లాడరాదు, నాకు చేయరాదు అని గజగజ వణికిపోవటం జరుగుతుంది. అసలు స్పీచ్ ఇస్తాం కానీ ముందు వెనకకి మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతున్నారో కొంతమందికి అర్థం కాదు. తడబడతారు, అటు జాయింట్లుగా ముక్కలు చేసినట్టుగా మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడినా కూడా ఎట్లా స్పీచ్ అంటే ఎట్లా ఉంటుంది, అసలు స్పీచ్ అంటే ఉపన్యాసం అంటాం కదా, ఆ ఉపన్యాసం ఎట్లుండాలి.
To structure your speech and make it easy for your audience to understand your point, split it into 3 sections: introduction, main body and conclusion. స్పీచ్ అనేటువంటిది వింటున్నటువంటి ఆడియన్స్ కి మన వైపే అట్రాక్ట్ అవ్వాలి. ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు మాట్లాడాలి. అది వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, మన యొక్క అనుభవాలు కావచ్చు. ఏం చెప్పినా కొంతమంది స్పీచ్లలోనే పాటలు పాడతారు, జోకులు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అవి అట్రాక్ట్ చేసుకోవడానికి. వాళ్ళ అటెన్షన్ అంతా మాట్లాడే వాళ్ళ మీద ఉండాలి. అట్లా మాట్లాడితే అట్రాక్షన్ ఉంటుంది. అదేది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతుంటారు. అట్లా కాకుండా మాట్లాడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నలుగురు మెప్పించడం, వందల వేల మందిలో మెప్పించడం చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఈ స్పీచ్ కూడా రాస్తూ ఉంటారు. ఆ స్పీచ్ లో ఏముంటుంది? జనరల్ గా ఇంట్రొడక్షన్ అంటే ఏదైనా ఒక దాని గురించి మాట్లాడాలి. ఇఫ్ ఇట్ ఈస్ నౌ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ కదా, కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ గురించి డిబేట్ స్కూల్లో కండక్ట్ చేశారు. అప్పుడు ఏం మాట్లాడాలి? ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్. ఇవి మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ అని చెప్పొద్దు, ఇంట్రొడక్షన్ అని చెప్పి స్టార్ట్ చేయాలి. ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి? అట్రాక్టివ్ గా ఉండాలి. అది మీరు ఒక సామెతతో మొదలు పెడతారా, ఒక ఏదైనా ఎవరిదైనా ఒక మంచి గొప్ప వ్యక్తి మాట్లాడేటువంటి చెప్పిన మాటతోటి స్టార్ట్ చేస్తారా, కొటేషన్ తోటి స్టార్ట్ చేస్తారా అనేది ఇంట్రొడక్షన్ లో ఉన్నారు. కరోనా అయితే కరోనా ప్రపంచ దేశాన్ని వణికించిన, అతరాకుతలం చేసినటువంటిది అని చెప్పి ఏదైనా మనం మాట్లాడితే బాగుంటుంది. ఇంట్రొడక్షన్, కరోనా గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం మంచిది. అట్లాగే కరోనా మెయిన్ బాడీ అంటే కరోనా ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఎట్లొచ్చింది, దాని లక్షణాలు ఏంది, అదంతా బాడీలో చెప్పాలి. కంక్లూజన్, దానికి మనం అంతా ఏం చేయాలి అనేది అంతా చెప్పిన మాట అంతా, స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని అంతా కంక్లూడ్ చేస్తూ ఎట్లొచ్చింది 4-5 వాక్యాల్లో కంక్లూజన్ చేయాలి. సో ఇట్లా వచ్చినటువంటి కరోనా వచ్చింది కదా, దీన్ని మనం ఇట్లా ఎదుర్కోవాలి, ఇట్లానే మనం అంతా ఇట్లా ఉండాలి అని చెప్పి కంక్లూజన్ లో చెప్పడం జరగాలి. ఈ ఫార్మాట్, స్పీచ్ ఫార్మాట్ ఏంటి? సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్, disclosure of topic, narration of facts, presentation of data, relevant examples, sensible deviation from the topic, draw conclusion in innovative and imaginative way. స్పీచ్ అనగానే ఇక డైరెక్ట్ వెళ్ళి టాపిక్ చెప్పడం కాదు. ఇండిపెండెన్స్ డే అనగానే ఇండిపెండెన్స్ డే గురించి చెప్పడం కాదు. అక్కడ ఉన్నటువంటి సాల్యుటేషన్ ఆఫ్ గ్రీటింగ్ అంటే స్టేజ్ మీద కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని మనం పలకరించటం. ఆనరబుల్ హెడ్ మాస్టర్ అని, లేకపోతే అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మినిస్టర్స్ లేకపోతే గవర్నర్ లాంటి ఉన్నప్పుడు కొన్ని పదాలు వాడాలి. ఆ తర్వాత మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకలాగా, ఇట్లా అందరినీ సంబోధిస్తూ మాట్లాడారు. అది సాల్యుటేషన్. మాట్లాడి తర్వాత అసలు టాపిక్ లోకి రావాలి. ఏం టాపిక్ గురించి మాట్లాడబోతున్నామో అది చెప్పాలి. చెప్తూ అందులోని లాభాలేంటి, నష్టాలేంటి, మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటిది చెప్తూ, మన బాధ్యత చెప్తూ లాస్ట్ కి కంక్లూజన్ గా చెప్పాలి. కంక్లూజన్ కూడా జాగ్రత్తగా అంతా కలిపి సమప్ చేస్తున్నట్టుగా కంక్లూజన్ ఉండాలి. మధ్య మధ్యలో అనుభవాలు కూడా చెప్పవచ్చు. అందరి అట్రాక్షన్ అంతా, ఆడియన్స్ యొక్క అట్రాక్షన్ అంతా మన వైపే ఉండేటట్టు చూసుకోవాలి. యూస్ఫుల్ ఫ్రేజెస్ అంటే ఇక్కడ జనరల్ గా స్పీచ్ లో ఏం వాడాలి చూడండి. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. స్కూల్లో అయితే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ అని చెప్పి, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అని ఏదో ఒకటి మీరు చెప్పడం జరగాలి. today I'm going to share my feelings అని చెప్పి చెప్పాలి. ఇది చెప్పి నెక్స్ట్ His Highness Minister of Finance, Honorable Sarpanch, Chairman. స్పీచ్ కి సంబంధించింది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక స్పీచ్ కి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను. స్పీచ్ చూడండి. Honorable Headmaster, teachers and my dear fellow students, good morning to all of you. Today I stand here to speak about one of the very important measures to be followed by all of us. Since it is recognized as a Road Safety Week, I wish to speak a few words about road safety. ఇంతకుముందు చెప్పాను కదా, సాల్యుటేషన్ అయిపోయింది అంటే వచ్చే స్టేజ్ మీద ఉన్నటువంటి పలకరించడం, విషయం చెప్పడం. ఇది డిస్క్లోజర్ ఆఫ్ ద టాపిక్, ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం చెప్పాడు. తర్వాత రోడ్ ట్రాఫిక్ గురించినటువంటి ఇదంతా ఇచ్చి లాస్ట్ కి మళ్ళీ
విత్డ్రా ఎట్లా అయిపోయింది, స్పీచ్ అయిపోయిన తర్వాత ఊరికే గబుక్కుని దిగిరాదు. ఓకే థ్యాంక్ యూ అనకుండా చెప్పి రావాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అనేది చెప్పటం మరవద్దు. లాస్ట్ కి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి రావాలి. అప్పుడే అది బెస్ట్ స్పీచ్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎటువంటి మనలో బెరుకు సందర్భం కాకుండా బెరుకు ఉండొద్దు. స్టేజ్ మధ్యలో నిలబడాలి, రెండు కాళ్ళని నిలబడాలి, చేతులు నములుకోవద్దు, అందరికి వెళ్ళి చూస్తూ మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. 1000 మంది ఉన్నా సరే తనుకొద్దు బెనకొద్దు. మనం చెప్పాలనుకున్నది చెప్పాలి, రావాలి. నవ్వుతారు, కొంతమంది ఇగిలిస్తారు, అయినా సరే మనం చెప్పాలన్నది చెప్పాలి. ధైర్యం ఉంటేనే, ధైర్యంగా మనం స్టేజ్ మీద నిలబడి స్పీచ్ చేయటం నేర్చుకోవాలి. అది ఎగ్జాంపుల్ అయితే ఈ టైప్ లో రాయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే మనం చాలా సార్లు టీవీలు బాగా చూస్తాం కాబట్టి టీవీలలో చాలా ఇంటర్వ్యూలు వస్తాయి. సినిమా హీరోలని ఇంటర్వ్యూ చేస్తారు, హీరోయిన్లను చేస్తారు, లేదా గొప్ప గొప్ప వ్యక్తుల్ని చేస్తారు, లేదా మన స్కూల్లో ఎవరైనా గొప్ప అచీవ్ చేస్తే ఆ పిల్లల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. లేదా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రెస్ వాళ్ళు వచ్చి నీళ్లు దొరకట్లేవు అనుకోండి, మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఏమైతుంది, దీనివల్ల మీకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళే వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, మరొక వ్యక్తి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇది కూడా కన్వర్జేషన్ లాగే కనిపిస్తున్నప్పటికీ కన్వర్జేషన్ లో ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూ అయితే ఒకరు ప్రశ్న వేస్తుంటారు, మరొకరు సమాధానాలు చెప్తా ఉంటారు. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇంటర్వ్యూ is a meeting in which someone asks you a question to see if you are suitable for a job or course, or ask questions about yourself for a newspaper article, television show. ఇవన్నీ కూడా ఒకరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మరొకరు అది టీవీ షోలు కావచ్చు, పేపర్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలు ఒకరు ప్రశ్న వేసి ఇంకోరు జవాబు చెప్పేదాన్ని ఇంటర్వ్యూ అంటారు. ఇంటర్వ్యూ విత్ సావిత్రి మనకు 10th క్లాస్ లో కూడా ఉంది కదా. దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఒక న్యూస్ రిపోర్టర్ ఆమెతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో సహజంగానే విషెస్ తోటి స్టార్ట్ కావాలి. న్యూస్ రిపోర్టర్, గుడ్ మార్నింగ్ మేడం, హౌ యూ అని ఆయన విషెస్ తోటి స్టార్ట్ చేశాడు, ఎలా ఉన్నారు అని. ఆమె కూడా గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఫైన్ అన్న తర్వాత ఇక ఆమె గురించినటువంటి ఏదో ఒకటి అచీవ్ చేశారు లేదా గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి వారి గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఈయన ప్రశ్నలు వేస్తా ఉంటాడు. న్యూస్ రిపోర్టరు ఎన్ఆర్ంటే న్యూస్ రిపోర్టర్ ప్రశ్న వేస్తా ఉంటాడు. సావిత్రి లేదా మరొక ఫ్రీడమ్ ఫైటరు లేకపోతే మీరు ఎవరో ఒకరు సమాధానాలు చెప్తా ఉంటారు. లాస్ట్ కి మీటింగ్ అయిపోయిన తర్వాత న్యూస్ రిపోర్టర్ థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేస్తారు. ఇది ఇంటర్వ్యూ విత్ సావిత్రి. చూడండి, కొంచెం పెద్దగా రాశాను ఇదంతా. ఈ సావిత్రిని మొత్తం మొదటి సినిమా ఏది, లాస్ట్ సినిమా ఏది, మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ వచ్చింది, మీ గొప్పతనం ఏంటి, మీకు ఏం అవార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఇందులో అడగడం జరిగింది. లాస్ట్ కి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాడు, యు ఆర్ వెల్కమ్ అంది, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అని చెప్పి ఆయన వచ్చేసాడు. ఇది ఇంటర్వ్యూ. ఇది మరొక ఇంటర్వ్యూ మనకు 10th క్లాస్ లెసన్ లో ఉంది కదా. మెరీ వెదర్ మిస్టర్ ఎబెల్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. టీవీ 9 నుంచి వచ్చాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు రిపోర్టర్ ఎబెల్. చూడండి, విషెస్, గుడ్ మార్నింగ్ మిస్టర్ ఎబెల్, వెల్కమ్ టు టీవీ 999. ఎబెల్, గుడ్ మార్నింగ్. రిపోర్టర్, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇది ఇక్కడ వాళ్ళు ఇద్దరు డాటర్స్ మిస్సెస్ స్లేటర్ అండ్ ఎలిజబెత్ ఉన్నారు కదా. వాళ్ళు పైసా డబ్బుల కోసమే తండ్రితో ప్రేమగా ఉన్నట్టు నటించారు. వాళ్ళ యొక్క ప్రేమ నచ్చనటువంటి ఈయన ఏం చేశాడు, మరొక పెళ్లి చేసుకున్నాడు. దాని గురించినటువంటిదే ఈ ఇంటర్వ్యూ. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, ఏమైంది, మీ పిల్లలు మంచిగా చూసుకోలేదా, అంతా ఇంటర్వ్యూ. ఇది నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది కూడా మరొక ముఖ్యమైనటువంటి, ఎక్కువ సార్లు అడుగుతా ఉన్నారు ఎగ్జామ్స్ లో. డిస్క్రిప్షన్ అంటే ఏమిటి? డిస్క్రిప్షన్ అంటే దేని గురించి అయినా వర్ణించడం. మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, సంఘటన కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని డిస్క్రైబ్ చేయటం డిస్క్రిప్షన్ అంటారు. ఆ డిస్క్రిప్షన్ ఎట్లా ఉండాలి అనేటువంటిదే చూద్దాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ అనుకుందాం ఒకసారి. ఉదాహరణకి ఇక్కడ పర్సన్ ని తీసుకున్నాం. ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ వి డిస్క్రైబ్ ద డీటెయిల్స్ సచ్ యాజ్
who and what the person is. The physical appearance, character, social status, personal impressions, achievements, style, behavior, facial complexion, etc. ఈ డిస్క్రిప్షన్ లో వ్యక్తి గురించినట్టయితే ఆ వ్యక్తి గురించినటువంటి వివరాలు, అతను ఎట్లా ఉన్నాడు, ఫిజికల్ అపియరెన్స్, అతని యొక్క క్యారెక్టర్ ఏమిటి, అతని సోషల్ స్టేటస్ ఏమిటి, అతని యొక్క ఇంప్రెషన్స్ ఏమిటి, అతను ఏం సాధించాడు, ఇదంతా రాస్తాం. బయోగ్రఫికల్ స్కెచ్ లో రాస్తాం, కానీ అది దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి అతను ఎవరు, శారీరక ఆకృతి, సాంఘిక హోదా, గుర్తింపు, సాధించిన విజయాలు, ప్రవర్తన రీతులు, ముఖవర్చస్సు మొదలైనవి వర్ణిస్తూ రాస్తాం. అక్కడ ఉన్నట్టు రాస్తాం బయోగ్రఫికల్ స్కెచ్ లో, ఇక్కడ కాస్త ఆయనని వర్ణిస్తూ రాస్తారు. టిప్స్ చూడండి. ఫిజికల్ అపియరెన్స్ ఇంతకుముందు చెప్పిందే. హ్యాబిట్స్, ప్రొఫెషన్, గుడ్ క్వాలిటీస్, స్పెషల్ రైట్స్, గివ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అండ్ anecdotes, marking scheme. Use active, passive voice, simple present is to be used. Give concrete examples and anecdotes. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాస్తే డిస్క్రిప్షన్ బాగుంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ సంబంధించి మూర్తి థాట్స్. పాపం నారాయణ మూర్తి గారికి ఐఐటిలో సీట్ రావడం, వాళ్ళ ఫాదర్ డబ్బులు లేక ఆయన పంపించలేకపోవడంతో తనలో తాను ఎంత మదనపడ్డాడు అనేటువంటిదంతా కూడా ఆయన యొక్క ఆలోచనలని మనం డిస్క్రైబ్ చేసాం. ఇక్కడ ఎట్లా డిసప్పాయింట్ అయ్యాడు అయ్యో చూడండి, దాన్ని వర్ణిస్తూ రాయటం. ఆయన యొక్క హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్, ఇది వర్ణించడం. అతని కళలన్నీ కూడా బూడిదలో కలిసిపోయాయి అని ఇట్లా వర్ణిస్తూ ఆయన గురించినటువంటి వివరణ అంతా ఇందులో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక స్టోరీ, కథలు. మనందరికీ కథలు అంటే చాలా ఇష్టం కదా. ఈ కథలు స్టార్టింగ్ నుంచే మనకు ఇంట్రెస్ట్ కలిగజేయాలి. ఆ చెప్పే విధానము అద్భుతంగా ఉండాలి. దాంట్లో క్లైమాక్స్, ట్విస్ట్, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్తేనే, అందులో ఉండేటువంటి పదాలు, వాక్యాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటేనే మనం స్టోరీ చదవగలుగుతాం. కథలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అద్భుతమైనటువంటి కథలు మనకు సాహిత్యంలో చాలా స్టోరీస్ చాలా ఉన్నాయి. మనకి చదువుతుంటే కొన్ని చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆ స్టోరీ ఎట్లా ఉండాలి? ఏ స్టోరీ narration of a set of fictitious events often used to convey the moral message. Write the story or narrative either in first person or in third person. Usually past tense is preferable in stories. Use some dialogues wherever necessary. స్టోరీ జనరల్ గా ఫస్ట్ పర్సన్ లో రాయొచ్చు లేదా థర్డ్ పర్సన్ లో రాయొచ్చు. ఎక్కువ స్టోరీస్ థర్డ్ పర్సన్ లో ఉంటాయి. అనగనగా ఒక ఆయన ఉండేవాడు, ఆయన అట్లా, ఈయన ఇట్లా అని చెప్తాం కదా, అదే అనమాట. వన్స్ అపాన్ ఏ టైమ్ అని మొదలు పెడతాం. అంటే ఆ ఇంట్రెస్ట్ రీడర్ లో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఫార్మాట్, ఈ స్టోరీ రాసే ఫార్మాట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ డన్ త్రూ డైలాగ్స్ ఆర్ నరేషన్. ఈ స్టోరీ రాయటంలో కూడా మామూలుగా కొన్ని అనగనగా అనేది రాసి ఉంటాయి. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కథ రాసే విధానం ఏంటంటే ఏదైనా ఒక డైలాగ్ తోటి స్టార్ట్ చేయాలి అన్నటువంటి, ఏదో ఒకటి ఇంట్రెస్ట్ కలిగజేసేటట్టు చెప్పాలి డైలాగ్స్ తోటి. ప్లాట్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఈవెంట్ అండ్ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్, దాన్ని ప్లాట్ అంటాం. కథ ఏదైనా ఏదో ఒక మెయిన్ థీమ్ ఉంటుంది కదా, అది. క్లైమాక్స్, ఈ ఎండ్ ఆఫ్ ద స్టోరీ క్లైమాక్స్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్, అన్ప్రెడిక్టబుల్. అంటే కథ ఊహించేటట్టు ఉండొద్దు, క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. క్లైమాక్స్, ఈ క్లైమాక్స్ కథ చదువుతుండగానే క్లైమాక్స్ ఏమైందో తెలిస్తే అది చదవబుద్ధి కాదు. క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తిగా ఉండాలి. థీమ్, what is the message or theme the writer is trying to communicate with the story or narrative? ఈ స్టోరీ ద్వారా ఆ రైటర్ ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం నీతి, మోరల్ ఏంది, అసలు దీని ద్వారా ఏం నేర్చుకోవాలి, చదివినటువంటి వాడికి ఏం అర్థం కావాలి అనేటువంటిది ముఖ్యంగా అది ఎలివేట్ కావాలి. ఇందులో స్టెప్స్ ఏమిటి? సెట్ ద కాంటెక్స్ట్, ఇంట్రడ్యూస్ క్యారెక్టర్స్, డెవలప్ ప్లాట్స్, రీచ్ క్లైమాక్స్, ఎండ్ ద స్టోరీ. ఇవి స్టెప్స్. యూజ్ఫుల్ ప్రైజెస్, జనరల్ గా ఏం ప్రైజెస్ ఉంటాయి? వన్స్ అపాన్ ఏ టైమ్, చిన్నపిల్లలైతే అబ్బా వన్స్ అపాన్ అనగనగా ఒకసారి అంటే అట్లానే చూస్తారు చిన్నపిల్లలైతే. ఇట్ హ్యాపెండ్ సో లాంగ్ లాంగ్ ఎగో,
దెర్ వాజ్ ఎ కింగ్ అని స్టార్ట్ చేస్తారు. అది ఇంట్రెస్టింగ్ కలగజేస్తుంటుంది. ఇప్పుడేమో డైలాగ్స్ తోటి స్టోరీస్ వస్తున్నాయి. చూద్దాం. చిన్న కథను ఒకటి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. ద లయన్ అండ్ ద ర్యాబిట్. సింహము కుందేలు కథ మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, వన్స్ దెర్ వాజ్ ఎ లయన్, ఇంతకుముందు చెప్పాను కదా, వన్స్ దెర్ వాజ్ ఎ లయన్ ఇన్ ద జంగిల్ హూ యూజ్డ్ టు కిల్ 2 to 3 animals daily for his meal. ఇట్లా ఇంట్రెస్టింగ్ గా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజు 2-3 జంతువులు చంపుకు తినేది. ఆ తర్వాత ఏమైంది అనేటువంటిదే ఈ ర్యాబిట్ ఏం చేసింది అనేటువంటిది స్టోరీ ఉంటుంది. ప్లాట్ ఇక్కడ ఇదంతా ప్లాట్ అంటాం. లాస్ట్ కి మోరల్ ఏం చూడండి, విజ్డమ్ విన్స్ మైట్. కుందేలుకున్నటువంటి తెలివి ఉన్నటువంటి ఆపదని నుంచి ఎట్లా బయటపడ్డాయో ఈ స్టోరీలో తెలుస్తుంది. ఆ నీతి ఉండాలి. ఇక్కడ కూడా ఫూల్స్ లూజ్ ఎవర్. ఇది ఒక స్టోరీ. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ 2 foolish cats. ఒక తెలివి తక్కువ పిల్లులు ఉన్నాయి. వాటికి ఒక కేక్ దొరికింది. దాన్ని ఎట్లా పంచుకోవటానికి మంకీ దగ్గరికి వెళ్ళాయి. మనకు తెలుసు 2 రొట్టెల కథ అంటాం చూడు, రొట్టెల కథ అది. ఇది ఆ తెలివి తక్కువ ఎప్పుడు మోసపోతూనే ఉంటాయి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటిది. నెక్స్ట్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ అనేది చూడండి, కొరియోగ్రఫీనే డాన్స్ రైటింగ్ అని అంటాం. అంటే డాన్స్ ని రాత రూపంలో చెప్తాం. కొరియోగ్రఫీ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ డిజైనింగ్ డాన్స్. Choreographer is one who creates dances. Dance choreography is sometimes called dance composition. ఇది కొరియోగ్రఫీ చేసేవాడిని కొరియోగ్రఫీని ఏమంటాం, డాన్స్ కంపోజిషన్ అంటాం. డాన్స్ కంపోజ్ బాగా చేశాడు అంటాం. అంటే ఏదైనా ఒక పాట ఉంటే దానికి డాన్స్ ని కంపోజ్ చేయటం, ఎట్లా డాన్స్ చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది కొరియోగ్రఫీ. దానికి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఏంటిది, అది ఏం పాట ఏంటి, లొకేషన్ ఎట్లా ఉండాలి, ఏమేమి ఉండాలి, ఎవరెవరు ఉండాలి అనేటువంటిది కొరియోగ్రఫీకి సంబంధించినటువంటిది. మన 10th క్లాస్ కి లేదా మన హై స్కూల్లో సంబంధించినటువంటి పోయమ్స్ కి ఈ కొరియోగ్రఫీ ఒక 6 steps లో ఉన్నాయి. చూడండి, స్టెప్స్ టు బి ఫాలోడ్. నేమ్ ఆఫ్ ద పోయం, ఆ పోయం పేరేంది, ద థీమ్స్ ఆఫ్ ద స్టాంజా, 1-2 స్టాంజాలు ఇస్తారు, దాంట్లో ఉండేటువంటి థీమ్ ఏంది, ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద థీమ్, దాంట్లో ఉండేటువంటి సన్నివేశాలు, లొకేషన్స్, క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, ఇలా ఫస్ట్ సీన్ సెకండ్ సీన్ ఏముంటాయి అవి. ఇది ఉదాహరణలో చూద్దాం ఒకటి. ఇక్కడ చూడండి, కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఫర్ ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ద అనదర్ ఉమెన్. అనదర్ ఉమెన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పోయం కి ఒక కొరియోగ్రఫీ ఎట్లా రాస్తారు అంటానికి ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. అవే స్టెప్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేయాలేవో చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోయం అనదర్ ఉమెన్. పోయం ఏంటిది, అనదర్ ఉమెన్. ద థీమ్ ఆఫ్ ద స్టాంజా, ఈ స్టాంజాస్ లో ఉండేటువంటి థీమ్స్ ఏంటి, హార్డ్షిప్స్ ఆఫ్ ఉమెన్ వాజ్ యాజ్ ఎ హోమ్ మేకర్. ద అన్కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్ అండ్ హర్ మదర్ ఇన్ లా. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, అత్త మంచిది కాకపోవటం వల్ల పాపం ఆమె ఎన్ని రకాల ఇబ్బంది పడ్డది అనేది ఇందులో ఉంటుంది. ఇన్స్టాన్సెస్, ఇలా సంఘటనలు ఏంటి, ఏ ఉమెన్ డస్ ఆల్ హౌస్ హోల్డ్ వర్క్, గోస్ టు మార్కెట్ అండ్ బైస్ వెజిటబుల్స్, రిటర్న్స్ హోమ్, స్టార్ట్స్ కుకింగ్. ఆమె ఇంటి పని అంతా చేసుకుని మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకొని వచ్చి వంట చేస్తూ ఉంటుంది. హర్ మదర్ ఇన్ లా స్కోల్డ్స్ హర్ ఫర్ నో ఆబ్వియస్ రీజన్స్. ఏ రకమైనటువంటి కారణం లేకుండానే తిడుతూనే ఉంటుంది. ఇక కోడల్ని అత్త తిడుతూనే ఉంటుంది. ఇది అందులో ఉండేటువంటి లొకేషన్ అంటే ఏ లొకేషన్, ఎక్కడ, ఇంటీరియర్ ఆఫ్ హౌస్, ఇంటి లోపల, ద మార్కెట్, ద కిచెన్. ఈ 3 ప్రాంతాల్లో మనకి ఈ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఉండేటువంటి క్యారెక్టర్ ఉమెన్, మదర్ ఇన్ లా, కోరస్ ఫర్ సెట్టింగ్ లొకేషన్స్, ద వెజిటబుల్ వెండర్స్ 2 or 3 people, 6 to 8 performers to set the different locations. ముఖ్యమైనటువంటి పాత్రలు ఉమెన్, మదర్ ఇన్ లా, ఇంకా వీళ్ళంతా లొకేషన్ అంతా సెట్టింగ్స్ సెట్ చేయడానికి, పాత్రలు లేకపోయినా కూరగాయలు కొనేటప్పుడు ఒకరిద్దరు అటు ఇటు తిరుగుతున్నట్టు, వెండర్స్ కూరగాయలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్టుగా ఉండటం. నెక్స్ట్ ఇంకొక స్టెప్, సీక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్. ఇక యాక్షన్ ఫస్ట్ సీన్ లో ఏమున్నది,
ఫస్ట్ సీన్ లో కోరస్ ఎంటర్స్ ద స్టేజ్ అండ్ పోజెస్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ విజువల్ ఎఫెక్ట్ ఆఫ్ హౌస్ ఇస్ క్రియేటెడ్. ఇందులో ఉన్నటువంటి కొంతమంది సహపాత్రదారులు అంటే కోరస్ వాళ్ళే వచ్చి ఇల్లులాగా నిలబడటం ఉన్నప్పుడు అందులో నుంచి ఆమె వచ్చి ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఉండటం, అత్త వచ్చి తిట్టడం, నువ్వు బయటికి వెళ్ళంటే బయటికి వెళ్ళిపోవటం. ఇది ఫస్ట్ సీన్. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ లాగా క్రియేట్ చేసుకోవటం, ఒకరు అమ్ముతున్నట్టు ఒకరు కొంటున్నట్టు, తను వచ్చి ఈమె వచ్చి మార్కెట్కి వచ్చి కూరగాయలు కొన్నట్టు అమ్మినట్టు ఉంటుంది. తర్వాత థర్డ్ సీన్ ఆమె ఇంటికి వస్తుంది, ఇంటికి రాగానే అత్త ఇంత ఆలస్యమైంది అని చెప్పి తిట్టడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టాంజాకి సంబంధించినటువంటి సీన్. అది ఇదంతా ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. డైలాగ్స్, దీనికి సంబంధించిన డైలాగ్స్ కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది కొరియోగ్రఫీ మాత్రమే, దీని డైలాగులు వేరే ఉంటాయి. ఇది కొరియోగ్రఫీ, చాలా అద్భుతంగా ఉన్నటువంటిది. నెక్స్ట్ స్కిట్, డ్రామా, ప్లే. ఇప్పుడు మనము కొరియోగ్రఫీ చూసినాం, పాటకి డాన్స్ రూపంలో కానీ అలాంటివి చూసినాం కదా. ఇప్పుడు ఇదే అనదర్ ఉమెన్ ని మనం స్కిట్ లాగా డ్రామా లాగా చేయవచ్చు. దాన్ని ప్లే స్క్రిప్ట్ కూడా అంటున్నాం చూడండి. ప్లే స్క్రిప్ట్, దీన్ని డ్రామా లాగా వేయటం అనమాట. ఇప్పుడు అదే సేమ్ సీట్ కి పాట వస్తేనేమో కొరియోగ్రఫీ లాగా డాన్స్ చేశారు, వీటికి డైలాగులు రాసి యాక్షన్ చేస్తే అది స్కిట్, డ్రామా అవుతుంది. ఏ స్క్రిప్ట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రామా. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బి పర్ఫార్మ్డ్. ఈ మనం ఏదైతే స్కిట్ దాకా చేస్తామో స్కిట్ కు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి అనేటువంటిది, ఎలిమెంట్స్ ఆఫ్ స్క్రిప్ట్. దీనికి ఏంటి, ఫస్ట్ టైటిల్. దీనికి ఒక టైటిల్ ఉండాలి. స్క్రిప్ట్ మస్ట్ బి గివెన్ ఎ టైటిల్ అప్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద థీమ్. దానికి సంబంధించి సరిపోయేటువంటి టైటిల్ ఉండాలి. ఇంట్రడక్షన్ టు ద క్యారెక్టర్స్. దీంట్లో స్కిట్ లో కంపల్సరీ ముందే స్కిట్ లో ఉండేటువంటి క్యారెక్టర్స్ గురించినటువంటి కొంచెం ఇంట్రడక్షన్ ఉండాలి. కింగ్ అంటే ఏ దేశానికి కింగ్, ఏ రాజు, ఏంటిది అనేటువంటిది. అక్కడ ఇంకెవరు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారా, ఇంకెవరు ఉంటారు, లేకపోతే హీరో అయితే హీరో ఎలా ఉంటాడు, హీరోయిన్ ఎలా ఉంటుంది అని చిన్న చిన్న ఎవరు అనేది. సెట్టింగ్, ఈ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాహుబలి సెట్టింగ్ అంతది కాకపోయినా ఏదో ఒక రకమైన సెట్టింగ్ అయితే ఉండాలి. ద సెట్టింగ్ ఇస్ ద లొకేషన్ వేర్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్. అది ఇంట్లో కావచ్చు, స్కూల్ కావచ్చు, లేకపోతే పర్వతాల మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది సెట్టింగ్. డైలాగ్స్, దీస్ ఆర్ ద స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అయితే దీంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ ఏం మాట్లాడతాయి, ఎవరెట్లా మాట్లాడతారు అనేటువంటి డైలాగ్స్. పాత్రకు అనుగుణంగా, పాత్రోచిత భాష అంటారు తెలుగులో. క్యారెక్టర్ కి అనుగుణంగా భాష ఉండాలి. అంటే పని వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, లేదా చదువుకునే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, చదువుకునేటువంటి వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఆ డైలాగ్స్ కూడా అట్లా ఉండాలి. అసలే చదువు అనేటువంటి వాడు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడితే, అంటే చదువుతూ ఉంటే దానికి అర్థమే ఉండదు. అసలు చదివే రాదని చూపిస్తున్నాం, చదువు రాదు, నీకు చదువు రాదు అని చెప్పి ఒక పేపర్ పెట్టుకొని గడా గడా చదివేస్తే అర్థం ఉండదు. స్టేజ్ డైరెక్షన్స్. ఈ స్టేజ్ డైరెక్షన్స్ అంటే దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద రీడర్ వేర్ దెర్ ఈస్ సమ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ డైలాగ్ ఆర్ విత్ డైలాగ్ అండ్ హౌ క్యారెక్టర్స్ బిహేవ్ ఆన్ ద స్టేజ్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ రిటర్న్ ఇన్ బ్రాకెట్స్ ఓన్లీ. ఇక్కడ స్టేజ్ డైరెక్షన్స్, పాత్రలు ఎట్లా ఉండాలి, కోపంగా, బ్రాకెట్ లో కోపంగా అని రాసి డైలాగ్ ఉంటుంది, అని కోపంగా మాట్లాడాలి. స్టేజ్ ఎగ్జిట్ ద స్టేజ్ అంటే స్టేజ్ నుంచి వెళ్ళిపోవటం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లే స్క్రిప్ట్, బ్రేవ్ పోర్టర్ సంబంధించినటువంటి ప్లే స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చాం, టైటిల్ ఇచ్చాం. సీన్, సెట్టింగ్, ద కింగ్స్ కోర్ట్ అండ్ పోర్టర్స్ హౌస్. ఇందులో క్యారెక్టర్స్ ఏంటి, కింగ్, 4 or 5 మినిస్టర్స్, కింగ్ హాస్ అరేంజ్డ్ అర్జెంట్ మీటింగ్ విత్ హిస్ మినిస్టర్స్ ఇన్ ద రాయల్ కోర్ట్. ఇవి డైరెక్షన్స్. మీటింగ్ పెట్టుకున్నాడు అంటే వీళ్ళంతా మీటింగ్ కాడ రెడీ కూర్చొని ఉంటారనమాట. ఇక ఒక్కొక్కరు డైలాగ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇవి డైలాగ్స్. ఇవన్నీ వాళ్ళు మాట్లాడినటువంటి డైలాగ్స్, రెస్పాన్సెస్, ఇవన్నీ కూడా ఇందులో ఉండాలి. ఇక్కడ ఆశ్చర్యపోయినట్టు, ఇక్కడ స్టేజ్ డైరెక్షన్స్ మనకి ఇక్కడ కూర్చోండి. ద నెక్స్ట్ డే ద పోర్టర్ గోస్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ టు ద క్యాపిటల్. ఇది డైరెక్షన్స్. ఎంటర్ ద పోర్టర్ అండ్ హిస్ వైఫ్, ఇది డైరెక్షన్. ఇప్పుడు ఎంటర్ అవుతారు అనగానే ఆలోచనగా లోపలికి వస్తారు అనమాట. ఇవన్నీ కూడా డైరెక్షన్స్. ఇక్కడ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ చూడండి, అంటే తనలో తానే గొలుక్కున్నట్టు, తనలో తానే మాట్లాడుకుంటుంటాడు. ఆడియన్స్ కి వినపడుతుంది కానీ పక్కన ఉన్న వాళ్ళకి వినపడదు. అదే ముఖ్యంగా దీంట్లో ప్లే స్క్రిప్ట్.
ప్లే స్క్రిప్ట్ కి, కన్వర్జేషన్ కి, ఇంటర్వ్యూలకి ఒకే రకంగా అనిపిస్తాయి. ఇందులో డైలాగులు ఏముంటాయి? ఇంటర్వ్యూలో డైలాగులు మాట్లాడినట్టే ఉంటుంది, కన్వర్జేషన్ లో ఉంటాయి. కానీ కన్వర్జేషన్ లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంటర్వ్యూలో ఒకరు ప్రశ్న వేస్తారు, ఇంకొకరు జవాబు చెప్తారు. కానీ ఇందులో కూడా డైలాగ్స్ ఉంటాయి, కానీ ఇందులో స్టేజ్ డైరెక్షన్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్సే, వ్యాసం. ప్రతిసారి ప్రతి వీక్ ఒకసారైనా లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మన స్కూళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఎస్ఏ రైటింగ్ నాకు రాయరాదు అంటారు కదా. అసలు ఎస్ఏ అంటే ఏమిటి, ఎట్లా రాయాలి అనేది చూద్దాం. ఎస్ఏ తెలుగులో వ్యాసం. దెర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ రైటింగ్ అండ్ ఎస్ఏ. ఈ ఎస్ఏ రైటింగ్ కూడా రకరకాలుగా ఉంటాయి. డిస్క్రిప్టివ్, ఎక్స్ప్లెనేటరీ, ఇల్లస్ట్రేటివ్, అనలైటికల్, ఈ మోడల్స్ ఉంటాయి. ఇది ఎస్ఏ ఎట్లా రాయాలి? ఇంట్రొడక్షన్. ఏదైనా మన స్పీచ్ ఇచ్చినప్పుడు ఇంట్రొడక్షన్ అన్నాం కదా. ఇంట్రొడక్షన్, దేర్ మస్ట్ బిగిన్ విత్ ద ఎస్ఏ విత్ సమ్ ఇంట్రొడక్షన్ విచ్ లీడ్స్ టు ద మెయిన్ ఎస్ఏ. ఈ ఎస్ఏకి ఇంట్రొడక్షన్ కూడా మంచి స్టార్టింగ్ మంచిగా ఉండాలి. ఎస్ఏ ఇది కొటేషన్ తోటి కావచ్చు, లేకపోతే ఒక సామెత ద్వారా కావచ్చు, ఒక డైలాగ్ ద్వారా కానీ స్టార్ట్ చేస్తే మంచిది. ఆ ఇంట్రొడక్షన్ మెయిన్ లోకి చిన్నగా తీసుకుపోవాలి. ఈ ఎస్ఏలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే పేరాలుగా విభజించినప్పుడు ఫస్ట్ పేరా రెండో పేరాకి లీడ్ ఇవ్వాలి, రెండోది మూడో దానికి లీడ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ పేరా రెండో మూడు ఉండొద్దు. ఫస్ట్ దాంట్లో నుంచి చిన్నగా ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏమిటో చూద్దాం. లాభాలు చూసాం కదా, నష్టాలు కూడా చూద్దాం. ఇవన్నీ ఉండటం వల్ల మనం ఏమైనా సజెషన్ ఇవ్వగలమా అనేది చూడాలి. లాస్ట్ కి కంక్లూజన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ ఇచ్చాం, ఆర్గ్యుమెంటేషన్. ఎస్ఏ ఎక్స్ప్లెనేషన్, ఆర్గ్యుమెంటేషన్ ఉండాలి, తర్వాత కంక్లూజన్ ఉండాలి. కంక్లూజన్ కూడా ఎండ్స్ విత్ సమ్ కంక్లూజన్ విత్ థీమ్ ఆఫ్ ద ఎస్ఏ. వాళ్ళు ఇచ్చినటువంటి దానికి కంక్లూజన్. ఇంట్రొడక్షన్, ఆర్గ్యుమెంట్, కంక్లూజన్, ఈ మూడు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం రాయాలి. ఈ మధ్యలో ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే లాభాలు ఏంది, నష్టాలు ఏంది, మనం ఇచ్చే సలహాలు ఏంది అనేది కూడా ఇందులో యాడ్ చేస్తే మంచిది. ఇంకా గొప్ప వాళ్ళ కొటేషన్స్ లేదా రుజువులు, డేటా అవన్నీ కూడా ఇస్తే మంచిది. ఇంకా చూడండి, రైట్ ఇన్ ఫార్మల్ ఇంపర్సనల్ స్టైల్. ఫార్మల్ గా రాస్తే చాలు. ఇంట్రడ్యూస్ ఈచ్ పాయింట్ ఇన్ సపరేట్ పారాగ్రాఫ్. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక్కొక్కటి దాని గురించి వివరించాలి. పారాగ్రాఫ్ లో వైజ్ ఉండాలి. టాపిక్, యూజ్ టాపిక్ సెంటెన్సెస్ ఫర్ ఈచ్ పారాగ్రాఫ్. రైట్ వెల్ డెవలప్డ్ పారాగ్రాఫ్స్. గివ్ రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ పాయింట్. యూజ్ సీక్వెన్సింగ్. యూజ్ లింకింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఇట్లా ఇవన్నీ పారాగ్రాఫ్ లో విభజించుకొని కారణాలు, దాని మీద విశ్లేషణ, సీక్వెన్స్ గా ఉండాలి. ఒకసారి ఏమో లాభం చెప్తావు, ఒకసారి నష్టం చెప్తావు, అసలు వద్దంటావు. గజిబిజి లేకుండా ఎస్ఏ ఉండాలి. నీట్ గా ప్రజెంటేషన్ నీట్ గా ఉండాలి. పేరా వైజ్ ఉండాలి. కంక్లూషన్ కూడా చక్కగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి చిన్నది బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనే దాని గురించి ఇక్కడ ఎస్ఏ ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు దీంట్లో చూసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఎంత ముఖ్యము, ఎంత ఇంపార్టెంట్ అనేది ఇందులో ఉంటుంది. ఇప్పటి వరకు మనం మేజర్ డిస్కోర్సెస్ గురించినటువంటి చూసాం కదా. మేజర్ డిస్కోర్సెస్ ఎట్లా ఉన్నాయి అని దాదాపు ఒక 11 రకాలైనటువంటి మేజర్ డిస్కోర్సెస్ ని మనం చూసాం. ఇప్పుడు మైనర్ డిస్కోర్సెస్ ఒక 6 ఉన్నాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అట్రాక్టివ్ గా ఉంటాయి. వీటిని కూడా చూసేద్దాం. డైరీ. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. It is used to write personal experiences, usually in a separate box. There are some common features of the diary as a date, salutation and signature. There must be right in a routine words. డైరీ అంటే మన రోజువారీ చేసినటువంటి కార్యక్రమాలు, రోజువారీ చేసినటువంటి పనులని సాధారణంగా ఒక బుక్ పెట్టి డైరీలో రాసుకుంటూ ఉంటాం. ఆ రోజు నీకు కలిగినటువంటి అనుభవాలు, మంచి చెడు, నీ ఫీలింగ్స్ అన్ని కూడా డైరీలో రాసుకుంటాం కదా. అది దాన్నే డైరీ అంటాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ లో దీనికి ఈ మైనర్ డిస్కోర్సెస్ అన్నిటికి కూడా 5 మార్క్స్ ఇచ్చారు. దీన్ని ఉపయోగించడానికి, డైరీని రాయడానికి జనరల్ ఫ్రేజెస్, యూజ్ఫుల్ ఫ్రేజెస్ ఇక్కడ జరిగింది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టుడే దాట్. ఒక్కటి చెప్పాలి మీకు ముందు, డైరీలో ఏం రాసుకుంటామంటే సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్, బాధాకరమైన ఇన్సిడెంటో సంతోషకరమైన ఇన్సిడెంటో 2 ఉంటాయి. అప్పుడు 2 ఉన్నప్పుడు
రెండే జనరల్ గా మనకు సంతోషం కలిగించేదో బాధ కలిగించే ఇన్సిడెంట్ లో జరుగుతాయి అంతే సాధారణంగా. ఒకటే సెంటెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే మనము ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్. సంతోషం కలిగితే. ఒకరి బాధ కలిగితే ఐఎమ్ వెరీ అన్హ్యాపీ లేదా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ టుడే, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టుడే అని రాయొచ్చు. సేమ్ అదే సెంటెన్స్ ని సంతోషం ఉంటే ఒక రకంగా, సంతోషం ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అని, సంతోషం లేకపోతే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ లేకపోతే ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టుడే అని మొదలు పెట్టాలి. మొదలుపెట్టి మిగతా ఏం జరిగిందో వివరించాలి. ఇక్కడ చూడండి, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టుడే దాట్, ఇక ఇంకా సంతోషంగా ఉంది ఎందుకో రాస్తాం. ఐ వాజ్ రియల్లీ అమేజింగ్ టు అబ్జర్వ్, ఇది మళ్ళీ రాస్తాం. ఇట్స్ యాక్చువల్లీ క్రూయల్ టు బిహేవ్ లైక్ దట్ అంత అని మొదలు పెట్టడం. ఐఎమ్ సో సారీ టుడే ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. ఇట్స్ రియల్లీ షాకింగ్ టు మీ దట్ ఐ నెవర్ బిలీవ్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, ఇట్ వాజ్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్, ఇట్ వాజ్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్. అట్లాగే బాధ కలిగినప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ డే ఇన్ మై లైఫ్ అని రాయొచ్చు. ఉదాహరణ చూద్దాం. చూడండి, కంపల్సరీ మైనర్ డిస్కోర్స్ అన్నిటికీ లేఅవుట్ ఉండాలి. లేఅవుట్ కంపల్సరీ లేఅవుట్ మెయింటైన్ చేస్తూ చుట్టూ బార్డర్, అందమైనటువంటి బార్డర్ ఇవ్వటం నేర్చుకోండి. ఇప్పుడు డైరీ చూడండి, ఫస్ట్ ఇదంతా చక్కటి బార్డర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏముండాలి డైరీలో? డే, డేట్, టైం, డే, డేట్, టైం, తర్వాత డైరీ. ఇది ఒక్కోసారి డియర్ డైరీ కొంతమంది అవసరం లేదు అంటున్నారు. డియర్ డైరీ అంటే మన ఫీలింగ్స్ ని డైరీ తోటి చెప్పుకుంటున్నాము అని అర్థం. అట్లా అర్థం చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మ్యాటర్. ఈ డైరీలో ఉండేటువంటి మ్యాటర్ 4-5 సెంటెన్స్ కంటే 4-5-6 సెంటెన్స్ కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త పడండి. ఇందులో చూడండి, ఫస్ట్ చెప్పినట్టు ఐ థింక్ టుడే ఈజ్ ఎ గుడ్ డే. ఒకవేళ బ్యాడ్ అనుకో, ఐ థింక్ టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే, ఏదని అనుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇందులో ఎంత ఏమైనా జరిగిందో అంతా రాసుకొని చివరికి సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఇది నారాయణమూర్తి యొక్క ఫీలింగ్స్ సంబంధించినటువంటిది. ఫస్ట్ ఏముండాలి? డే అండ్ డేట్, టైం, సానిటేషన్ అంటే డే డైరీ అని, తర్వాత మ్యాటర్, సిగ్నేచర్, ఒక చుట్టూతో బార్డర్ ఉండాలి. ఇది ఒక రకమైనటువంటి డైరీ. తర్వాత నెక్స్ట్ పోస్టర్. పోస్టర్ అంటే మనం చాలా పోస్టర్లు చూస్తాం. సినిమా పోస్టర్లు చూస్తుంటాము, తర్వాత ఎలక్షన్స్ అప్పుడు పోస్టర్స్ చూస్తూ ఉంటాం. ఏదైనా తర్వాత పత్తి సీడ్స్ అమ్మే వాళ్ళని చూస్తాం. తర్వాత కాలేజీ, స్కూలు అడ్మిషన్కి సంబంధించిన పోస్టర్లు చూస్తాం. ఆ పోస్టర్లు చూడగానే, సినిమా పోస్టర్ చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం. అందులో ఒక బొమ్మ ఉంటుంది, ఒక పేరే ఉంటుంది, ఏముండదు కానీ దాని వైపే చూస్తూ ఉంటాం. అట్లా అట్రాక్టివ్ గా ఉండాలి. ఏ పోస్టర్ ఈజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మోడ్ ఆఫ్ visual, that is pictorial and verbal communication. It influences the viewer easily by its attractive nature of colorful figures and brevity. ఆ పోస్టర్ అనేది చాలా చూసే వాళ్ళని, ప్రేక్షకుల్ని, అది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వెంటనే ఆ పోస్టర్ ఉందంటే అట్లా అట్రాక్టివ్ గా ఉంటేనే దాని పోస్టర్ అంటాం. అట్లా అట్రాక్టివ్ గా ఉండేటట్టు తయారు చేస్తాం. సర్కస్ కి సంబంధించిన పోస్టర్ ఉందనుకోండి, అందులో సర్కస్ జంతువులను లేకపోతే ఏదో పట్టుకుని వేలాడుతున్నటువంటి వాళ్ళు బొమ్మ వేస్తారు, బాంబే సర్కస్ అంటారు. ఎప్పుడు ఎక్కడ అనేది కూడా అందులో ఉండాలి. డీటెయిల్స్ ఏమి ఉండాలి ఇందులో చూద్దాం. డీటెయిల్స్ టు బి షోన్ ఇన్ ఏ పోస్టర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్. హెడ్డింగ్ ఉండాలి, అది ఏంటిది? వెన్యూ, వెన్యూ అంటే ఎక్కడ ఉండాలి, వెన్యూ అంటే ప్రదేశం ఏంటి, డేట్ ఏంది, టైం ఏంది, ప్రోగ్రామ్ డీటెయిల్స్, హూ ఇష్యూడ్ ద పోస్టర్, షూటబుల్ పిక్చర్స్ వేర్ ఎవర్ నెసెసరీ టు ద కాంటెక్స్ట్. కంపల్సరీ హెడ్డింగ్, మంచి హెడ్డింగ్ ఉండాలి. ఎక్కడ, ఎప్పుడు అనేది, ఏ ప్రోగ్రామ్, ఇది పోస్టర్ ఎవరేసారు, ఈ పోస్టర్ వేసినటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఉండాలి. ఇది పోస్టర్. ఈ పోస్టర్ సంబంధించింది ఒకటి చూడండి, ఇది బార్డర్. అందంగా ఒక బార్డర్ ఉండాలి కంపల్సరీ, అట్లయితేనే మార్క్స్ వస్తాయి. పోస్టర్, ఈ పోస్టర్ లో అందంగా బొమ్మలు, పిక్చర్స్ ఏ ఉంటాయి ఇందులో. ఆ పిక్చర్స్ ద్వారానే మొత్తం
అందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. చూడండి, అబ్జర్వింగ్ ట్రాఫిక్ వీక్. నెక్స్ట్ ట్రాఫిక్ లైట్స్. అగో ట్రాఫిక్ లైట్స్ అంటే ఈ కారు బస్సులు ఇవే కదా. నెక్స్ట్ ఫాలో సిగ్నల్స్, అవాయిడ్ యాక్సిడెంట్స్. లివ్, లెట్ లివ్, బతుకు బతకనివ్వు అని. నెక్స్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఇది పోస్టర్. చూడండి ఎట్లా ఉందో, మళ్ళొక్కసారి చూడండి. పోస్టర్, అబ్జర్వింగ్ ట్రాఫిక్ వీక్, ట్రాఫిక్ లైట్స్, కార్, ఫాలో సిగ్నల్స్, లివ్, లెట్ లివ్, ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఇష్యూడ్ బై జెడ్పిహెచ్ఎస్ తిమ్మాపురం. ఇది పోస్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిలో పిక్చర్స్ ఉన్నాయి, అందులోనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మెసేజ్ అంతా ఇందులోనే ఉన్నది. చూస్తే కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంటుంది అనమాట. ఇది పోస్టర్. నెక్స్ట్ నోటీస్. నోటీస్ అంటే మన స్కూళ్ళలో అయితే స్కూల్కి సెలవనో, గేమ్స్ అనో, ఏదైనా టూర్ ఉందనో నోటీసులు వస్తాయి. అదే రకంగా బయట కూడా చాలా రకాలైనటువంటి పబ్లిక్ లో కూడా నోటీసెస్ ఉంటాయి. Notice is a formal means of communication. It is used to announce something important in school or public places. A notice must be put in a box. Draw some designs to the box if possible. నోటీస్ అనేటువంటిది ఏదైనా ఒక సమాచారాన్ని లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది. దీనికి ఒక బాక్స్ లాగా బాక్స్ ఉండాలి. బాక్స్ లో అట్రాక్టివ్ బాక్స్ ఉండాలి. అందులో ఉండాలి చూడండి, రైట్ ద వర్డ్ నోటీస్ అనేది పైన టాప్ లో ఉండాలి. ప్రాపర్ హెడ్ లైన్ ఉండాలి. అట్లాగే రైట్ ద డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటీస్. ఈ నోటీస్ అనేది ఇచ్చారో కూడా డేట్ ఉండాలి. డేట్ ఆఫ్ ఇష్యూ అదే నేమ్ అండ్ ప్లేస్, స్కూల్ ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్ ఇష్యూయింగ్. ఎక్కడ ఏంది వాళ్ళ యొక్క స్కూల్ ఆర్గనైజేషన్ పేరు, ఇదంతా నోటీస్ ఇష్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది ఉండాలి. క్లియర్లీ మెన్షన్ ద టార్గెట్ గ్రూప్. దేనికోసం ఎవరి కోసమో ఈ నోటీస్ ఇచ్చారనేది కూడా క్లియర్ గా అర్థం కావాలి. యూజ్ఫుల్ ఫ్రేజెస్. నోటీస్ రాసేటప్పుడు ఈ పదాలని, ఈ వాక్యాలని మనం ఈ సెంటెన్సెస్ వాడవచ్చు. ఆన్ ద అకేషన్ ఆఫ్, ఇట్ హాస్ బీన్ డిసైడ్ టు కండక్ట్ ద గేమ్స్ ఇన్ అవర్ స్కూల్ అని, లేదా ఆన్ ద అకేషన్ ఆఫ్ 26 January, ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే, ఆన్ ద అకేషన్ ఆఫ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఇట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ మినిస్టర్, అట్లా. ఆల్ ఆర్ వెల్కమ్, ఈ పదాలు వాడవచ్చు. ఇట్ ఈస్ హ్యాపీ టు బ్రింగ్ యూ నోటీస్ దాట్ ద కాలేజ్ or our school is going to conduct a essay writing competition అని అట్లా. ఇట్స్ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అని చెప్పి ఇట్లా నోటీస్ లో ఇటువంటి ఫ్రేజెస్ వాడవచ్చు. నోటీస్ అనేది చూద్దాం మళ్ళీ ఒక్కసారి యానిమేషన్ లో. ఇది అందంగా ఒక బార్డర్ నోటీస్ అని, ఆర్గనైజేషన్ నోటీస్, ఇది కిందికి లేదా అది పైకి ఇట్లా ఉండొచ్చు, ఏం కాదు. నెక్స్ట్ డేట్, okay, headline, debate competition. Next, body. All the students are hereby informed that there shall be held a debate competition on disability is not an obstacle for success, to be held at 2 p.m. on 28/10/2020 in the school library. Interested ones are hereby asked to give their names to their class teacher by 25th October 2020. Next, ఇది ఇష్యూడ్ బై హెడ్ మాస్టర్ అనమాట. ఇది ఇట్లా ఉండాలి. మళ్ళొకసారి చూడండి, బార్డర్, ఆర్గనైజేషన్, నోటీస్, డేట్, ఇది హెడ్డింగ్, ఇది మ్యాటర్ అండ్ ఇష్యూడ్ బై హెడ్ మాస్టర్. ఇది ఎవరి గురించి? ఆల్ ద స్టూడెంట్స్. ఇది టార్గెట్ గ్రూప్ అనమాట. ఇట్లా నోటీస్ ఉంటే చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్విటేషన్, ఆహ్వానము. ఎవరినైనా మనం ఏదైనా ఫంక్షన్ కో లేకపోతే ప్రోగ్రామ్ కో ఆహ్వానించేటప్పుడు పంపేటువంటి ఇన్విటేషన్స్. ఎక్కువగా మనకందరికి బాగా పరిచయమైంది పెళ్లి కార్డులే. అవే ఇన్విటేషన్లుగా మనకు బాగా గుర్తుకొస్తున్నాయి. ఇన్విటేషన్ ఇస్ ఏ మోడ్ ఆఫ్ ఫార్మల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ ఫామ్. ఇన్విటేషన్ అనేది రిటర్న్ ఫామ్ లో ఉన్నటువంటి సమాచారం. అంటే మా దగ్గర ఫలానాది జరుగుతుంది అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం. ఇది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. It is important points to be mentioned. Name of the program పేరు ఏమిటి? ఇన్విటేషన్ ఉండాలి, ప్రోగ్రామ్ పేరు ఉండాలి కదా. దేనికి ఆహ్వానిస్తున్నామో తెలియకుండా రా అంటే ఎక్కడికి వస్తారు? దేనికి ఏముందని వస్తారు? వెన్యూ ఎక్కడ,
అన్ని చెప్పాడు, ప్రదేశం చెప్పలేదు. ఇక గోవిందా ఎక్కడికి పోతారు? డేట్ అండ్ టైం, ఏ టైము, ఏ డేటు, నేమ్ ఆఫ్ ద ఇన్వైటర్, ఎవరు పిలిచారు మనల్ని, బార్డర్ విత్ సమ్ డిజైన్, ఇంత బార్డర్ కంపల్సరీ బార్డర్ అని చెప్పి ఆల్ ద మైనర్ డిస్కోర్సెస్ కి కంపల్సరీ బార్డర్ ఉండాలి. యూస్ఫుల్ ఫ్రేజెస్ మనం చూస్తాం అన్నిట్లో కూడా. యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు, వి రిక్వెస్టెడ్ ద ప్లెజర్ of your company at the celebrations. Request you honor our presence at. We would be delighted if you would join us on. ఇట్లా ఇటువంటి యూస్ఫుల్ ఫ్రేజెస్ కొన్ని వాడి మనం ఇన్విటేషన్ ని తయారు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ఇన్విటేషన్ ని చూద్దాం. ఓకే, బార్డర్, ఇంకా మీరు మంచి బార్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్విటేషన్ అని వచ్చింది. ఇన్విటేషన్ తర్వాత చూడండి, కొన్ని పిక్చర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఎవరు కండక్ట్ చేస్తున్నారు? జెడ్పిహెచ్ఎస్ తిమ్మాపురం. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాం కదా, కార్డియల్లీ ఇన్వైట్ టు అటెండ్ అవర్ సెలబ్రేషన్స్ ఆన్ 16th April 2020. 16th నాడు ఉంది ప్రోగ్రామ్. వెన్యూ ఎక్కడ? క్యాంపస్ ఆఫ్ ద స్కూల్. చీఫ్ గెస్ట్ ఎవరు? శ్రీ జగదీశ్వర్ రెడ్డి, మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ మదన్ మోహన్ డిఓ. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటి? స్కిట్, ఏ షార్ట్ అపోనెంట్ బై 10th class స్టూడెంట్స్. సాంగ్ అవర్ డియర్ టీచర్స్ బై కుమారి అవిలా 9th class. డాన్స్ భరతనాట్యం బై కుమారి షరాస్ 8th class. ప్లే ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ బై 10th class స్టూడెంట్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కుమారి చేతన 10th class. తర్వాత ఇక్కడ చూడండి, 16th అన్నా కదా, 16th April 2020 స్టార్ట్స్ ఎట్ 4 PM కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఆల్ ఆర్ వెల్కమ్, కంపల్సరీ ఇది ఆల్ ఆర్ వెల్కమ్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇష్యూడ్, ఇది ఎవరు ఇష్యూ చేశారు? టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ జెడ్పిహెచ్ఎస్ తిమ్మాపురం. ఇక్కడ వచ్చింది. ఇది ఇన్విటేషన్. ఇక మెసేజ్. మెసేజ్ అనేటువంటిది ఏంటి? మెసేజ్ అనేటువంటిది మనం ఫోన్లలో చూస్తా ఉన్నాం. మెసేజెస్ అనేది షార్ట్ గా కనిపిస్తుంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎవరికైనా అందుబాటులో లేనప్పుడు ఫోన్లోనో లేకపోతే ఎప్పుడైనా అందుబాటులో లేనప్పుడు ఒక మెసేజ్ పాస్ చేస్తా ఉన్నాం. అట్లాంటిది. ఏ మెసేజ్ ఈజ్ either formal or informal based on the person to whom you are writing. Most commonly it happens in the absence of the reader at the moment. It looks like a letter but not letter. ఇది మెసేజ్ అనేటువంటిది వ్యక్తి అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి తక్కువ మ్యాటర్ తోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని కన్వే అయ్యేటట్టు పంపేదే మెసేజ్. ఇది లెటర్ లాగా కనిపిస్తున్నప్పుడు లెటర్ కాదు. చూడడానికి లెటర్ లాగా కనిపిస్తుంది కానీ అది లెటర్ కాదు. వ్యక్తి అందుబాటులో లేనప్పుడు ఇచ్చేదే మెసేజ్. చూడడానికి ఒక లెటర్ మాదిరి కనిపిస్తుంది, ఇవ్వదలిచిన వ్యక్తి అక్కడ లేనప్పుడు మెసేజ్ ను ఉపయోగించుకుంటాం. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మెసేజ్ రైటింగ్. ఏ మెసేజ్ డస్ నాట్ నీడ్ అన్ అడ్రస్. మీకు అడ్రస్ అవసరం లేదు. మెసేజ్ మస్ట్ బి పుట్ ఇన్ ఏ బాక్స్. అంటే మెసేజ్ ఎట్లా ఉండాలి? ఒక డబ్బా. కీ పాయింట్స్ ఆర్ టు బి బ్రీఫ్ అండ్ ప్రిసైజ్. అందులో ఉండేటువంటి మ్యాటర్ కూడా చాలా చిన్నగా ఉండాలి. చూడండి, ఫస్ట్ ఒక బాక్స్ అన్నాను, బాక్స్ వచ్చింది. నెక్స్ట్ డేట్, ఇది డియర్ స్టూడెంట్స్ ఒక మెసేజ్ వచ్చింది. ఇది we should not pollute our environment. You are requested not to degrade our environment. It is our responsibility to protect our environment. We must reply and what we cut. You are requested to stop deforestation. We should take nature friendly measures and take steps towards the rehabilitation of the environment. By headmaster. ఇది హెడ్ మాస్టర్ పిల్లలకి ఇచ్చినటువంటి మెసేజ్. 10th December 2020 నాడు వాళ్ళకి ఇచ్చినటువంటి మెసేజ్. చూడండి ఒకసారి, మళ్ళొకసారి. బార్డర్, డేట్ అండ్ ది టార్గెట్ గ్రూప్, మెసేజ్ అండ్ మెసేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు. ఇది మెసేజ్. ఇది ఈరోజు మనకు అన్నటువంటి అన్ని డిస్కోర్సెస్. డియర్ స్టూడెంట్స్, ఈ డిస్కోర్సెస్ అని కూడా చక్కగా వీడియో అంతా మళ్ళీ 1-2 సార్లు చూడండి, చక్కగా నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ మిత్రులకి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంకా ఉపయోగకరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.